శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలా జాజికాయని మీ అరచేతిలో పట్టుకొని 11 సార్లు శ్రీ పేరు చెప్పి ఆ జాజికాయని ఒక మట్టి ప్రమిదలో పెట్టేసి మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే 24 గంటల్లో ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పవర్ఫుల్ గల స్త్రీ పురుష వశీకరణ గురించి ఈరోజు మీకు నేను తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అన్నమాట. వశీకరణలు అనేవి మనకి ఇప్పుడున్న కాలం బట్టి ఏ విధంగా ఉండాలంటే ఇట్లా మనం ఒకసారి మంత్రం చదవగానే వచ్చి ఒళ్ళో పడిపోయేటట్టుగా ఉండాలన్నమాట. అట్లా ఉంటేనే నమ్ముతున్నారు. కానీ వశీకరణలు కానీ తంత్రప్రయోగం మంత్రప్రయోగం ప్రతి ఒక్కదానికి ఒక టైం అనేది ఉండింది. ఆ టైం ప్రకారం అవి పనిచేస్తాయి అన్నమాట. కొన్ని గంటల్లో జరిగే ఏమిటి అంటే మరుగుమందు అనేది ఏంటంటే అది ఒక నాటు మందు లాంటిది అన్నమాట. మనం అటు తగలగానే శరీరానికి వెంటనే మైండ్ అనేది చెంచలించిపోయి ఎదుటి వ్యక్తి మీదకి ఆటోమేటిక్ తెలియకుండానే ప్రేమ అనేది కలిగిద్ది. ఎందుకు కలిగిద్ది అంటే దాంట్లో రసాయనకరమైన నీకు సంబంధించిన మూత్రాలు, బ్లడ్ ఇవన్నీ కలిపి తయారు చేస్తారన్నమాట. దాని ప్రకారం మరుగుమందు అనేది చాలా స్ట్రాంగ్ అన్నమాట. మంత్రతంత్రాలు అనేవి కొద్దిగా లేటు పడతాయి అన్నమాట. కానీ ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఏం చేస్తుందంటే మంత్ర సాధన చేయలేక జనం మాకు జరగట్లేదు అని జరుగుతుంది. ఏదైనా జరిగిద్ది. కాకపోతే మనం చేసేదానికి మనకు ఓపిక అనేది ఉండాలి, సహనం అనేది ఉండాలి. అట్లా ఉంటేనే జరుగుతాయి అన్నమాట. అయితే ఈరోజు నేను చెప్పబోయే ప్రయోగం ఏంటంటే ఒక జాజికాయతో మీరు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మీకు మీరు సొంతంగా చేసుకున్నట్లయితే మీరు ప్రేమిస్తున్న స్త్రీ కనిపించిన ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మీకు ఆ స్త్రీ కానీ పురుషుడు ఎవరైనా సరే వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులై ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తులై ఉండాలి. ఆ విధంగా ఉంటేనే వాళ్ళు మీకు వశీకరణ అవ్వడం అనేది జరిగిద్ది అన్నమాట. అయితే మరి ఈ ప్రయోగం మరి భార్య భర్తల మధ్యన మరి చాలా దూరం ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చునని చాలా మీకు అనుమానాలు అనేవి రావచ్చు. అయితే ఎంత దూరం అన్నా సరే మీకు వాళ్ళు పరిచయం అనేది ఉండాలి, వాళ్ళతో మీరు మాట్లాడే విధంగా ఉండాలన్నమాట. అట్లా మాట్లాడే ప్రయోగాలు అయితే లేవు. కానీ మా ఇంటి ఎదురు కానీ మా పక్క ఇంటి ఎదురు కానీ మేము నడిచే దారిలో చూపులు అయితే చూసుకుంటున్నాము. మరి మాకు ఏదైనా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా అంటే అట్లా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే మీ ఇంటి ముందే ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు సమయ సందర్భం బట్టి మీకు చూపులే మాటలుగా మారి మీకు అనుకూలంగా మారడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ మేము చేయవలసిన ప్రయోగం ఏమిటంటే ఈ యొక్క ప్రయోగం అనేది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చునో ఏ రోజైనా చేసుకోవచ్చు అనమాట. అయితే ఏం చేయాలి అని మీకు చిన్న డౌట్ రావచ్చు. మీరు ఒక జాజికాయ అనేది తీసుకోవాలి. జాజికాయ అంటే అందరికీ తెలుసు అన్నమాట. జాజికాయ అనేది ఏ విధంగా ఉండదో ఒక జాజికాయ అనేది తీసుకోండి అన్నమాట. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ దాన్ని మీ కుడి చేతిలో పెట్టుకోండి. కుడి చేతిలో పెట్టుకొని ఇట్లా ముట్టి అంటే చెయ్యి గట్టిగా బిగియండి అన్నమాట. బిగించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ పేరు అనేది ఆ చేతి మీద రంధ్రం ఉండేది కదా, ఆ రంధ్రంలో 11 సార్లు చెప్పండి. మీరు వేస్తున్న స్త్రీ కానీ పురుషుడు ఎవరైనా సరే, స్త్రీ చేస్తే పురుషుడి పేరు చెప్పండి, పురుషుడు చేసానుకో స్త్రీ పేరు చెప్పండి. 11 సార్లు చెప్పండి. చెప్పిన తర్వాత ఆ యొక్క కాయని ఓపెన్ చేసి దాని మీద అని 3 సార్లు ఊదనమాట. ఆ ఊదిన తర్వాత ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఒక మట్టి ప్రమిద అనేది తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలో ఈ యొక్క జాజికాయని పెట్టండి. పెట్టేసి దానిలో మీరు ఆవు నెయ్యి పోయండి. ఆవు నెయ్యి పోసి ఒక ఒత్తి వేయండి. ఒక ఒత్తి వేసి దీపారాధన చేయండి అన్నమాట. చేసి దాన్ని మీరు మీ దేవుడి మందిరంలో పెట్టినా పర్వాలేదు. ఒకవేళ మాకు అనుమానం రాదండి, ఈ విధంగా చేస్తే మేము అనుకుంటున్నాం బయట ఏం చేసుకోవచ్చు, మీరు ఉన్న గదిలో ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ రోజు ఏం చేసుకోవచ్చు. ఇటువంటి దీనికి మంచి ముహూర్తాలు అనేవి ఏమి ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేసి మీరు ఆ దీపం వెలిగించినట్లయితే ఆ దీపం వెలిగి ఆరిపోయే లోపల ఆ యొక్క స్త్రీ దగ్గర నుండి మీరు ఒక ఫోన్ కానీ లేకపోతే ఒక మంచి మాట కనడం జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల స్త్రీ పురుష వశీకరణ గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట. అయితే ఏదైనా సరే ఒక నమ్మకంతో చేయాలంటే నమ్మకం లేని కాడ ప్రేమ అనేది ఉండదన్నమాట. అది భార్య భర్తలైనా సరే, స్నేహితులైనా సరే, ఎవరైనా సరే అన్నమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద నమ్మకం ఉండిందో అతన్ని మధ్య ఈ స్నేహం అనేది విపరీతంగా పెరిగిద్ది అన్నమాట. అదేవిధంగా ఎప్పుడైతే మనం ఒక మంత్రం మనం నమ్ముతామో ఆ మంత్రం అనేది ముందు స్థాయిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడం అనేది జరిగింది అన్నమాట. అంతేగాని ఏం జరిగిద్ది అని ముందుగా నువ్వు అనుకున్నావంటే అది జరిగిద్ది. ఎందుకు జరగదు అని దానిలో కూర్చొని నువ్వు ఒక ప్రయోగం చేసినప్పుడు దానిలో విజయం అనేది నువ్వు సాధిస్తావు అన్నమాట. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి నేను చెప్పాను కదా, మీరు ప్రయత్నించి చూడండి. 100% అనేది ఫలితం దక్కిద్ది. 10 రాళ్ళు వేస్తే కానీ ఒక రాయి అయినా సరే వెళ్ళి ఆ వ్యక్తికి తగిలిద్ది అన్నమాట. ఒకసారి చేయటం వల్ల పని చేయలేదని వదిలేయబాకండి. అవసరమైతే 2 సార్లు చేయండి, 3 సార్లు చేయండి. ఈ 3-4 సార్లు ఒక్కసారైనా నువ్వు చేసేది కరెక్ట్గా ఉంటే ఆ యొక్క స్త్రీ కనిపించుకుని ఎవరైనా సరే మీకు దాసోహం అవడం జరిగింది. అటువంటి పవర్ఫుల్గా ఒక స్త్రీ పురుష వశీకరణ ప్రయోగం అన్నమాట. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి. మీకున్న సమస్యను బట్టి చేయండి, మీకున్న కష్టాన్ని బట్టి చేయండి అన్నమాట. అంతేగాని ఎదుటి వ్యక్తినో లేదా పక్కింటి వ్యక్తినో మీరు వశపరుచుకొని మీ కార్యకలాపాల కోసం ప్రయత్నం చేశారంటే కర్మ అనేది మిమ్మల్ని
ఇటు చేశారంటే ఇప్పుడున్న దాన్ని బట్టి ఏం జరిగిందంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టిన కర్మ ఫలితం అనేది మిమ్మల్ని విడిచిపెడుతుందన్నమాట. ఆ కర్మ ఫలితానికి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే, దానికి శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి 1, 2 సార్లు ఆలోచన చేసి ఒక చేయండి.